రెగ్యులర్గా రావాలి. ఎందుకంటే 2 రోజులు మానేస్తే ఆ ఫిట్నెస్ వారం రోజుల్లో కూడా రికవరీ కాదు. తర్వాత మీరు ఏదైతే సాధన చేస్తారో ఆ సాధన కంటిన్యూషన్లో ఉంటేనే అది మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ, తర్వాత బ్రీతింగ్ ఇవన్నీ అడ్జస్ట్ అవుతాయి. దాని మీద మీకు ఒక అవగాహన వస్తుంది. ఏదో కాలక్షేపానికి టైంపాస్కి రావడం మాత్రం చేయకూడదు. అది ముఖ్యంగా అందరూ గమనించండి. మీ అందరికీ కూడా సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తానని అరుణ్ కుమార్ గారు చెప్పారు కాబట్టి అది కూడా మీకు ఒక ఎంకరేజింగ్ పాయింట్ లానే ఉంది. తర్వాత మన యోగా అసోసియేషన్కి వచ్చేటప్పటికి మనం ప్రతి సంవత్సరం యోగాని ఈ ఊళ్ళో బాగా అభివృద్ధి చేస్తున్నాము, అందరికీ పరిచయం చేస్తున్నాము అంటే మన యోగా అసోసియేషన్లో ముందు వరుసలో ఉంటుంది, ముందు ఉంటాం మనం. దానికి మన సభ్యులందరూ కూడా సహకారం చాలా ఎక్కువ ఉంది. అందరికీ కూడా అభినందనలు. అదే సమయంలో మనకి ప్రభుత్వ పరంగా కూడా మున్సిపల్ అప్పుడున్న అధికారులు కూడా మనకి ఈ జాగా ఇవ్వడం, దీన్ని అభివృద్ధి చేసుకోవడంలో మనందరం పార్టిసిపేట్ చేయడం, ఇదంతా కూడా మన ఉమ్మడి కృషితో జరిగింది. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని మనంతా కూడా ముందు నడుంకొట్టు ఉన్నాం. కాబట్టి దానికి కావాల్సిందల్లా విద్యను నేర్చుకునే విద్యార్థులు అందరూ కూడా మీరు ఇంకా కొంతమందిని అట్రాక్ట్ చేసి ఇక్కడ బాగా యోగాని అభివృద్ధి చేయడానికి, అందరికీ యోగా పరిచయం కావడానికి కూడా అందరూ సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసి ఈ కార్యక్రమ నిర్వహణలో మా సత్యనారాయణ గారు కొంచెం బాగా ఎక్కువ యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. వారికి కృతజ్ఞతలు. ఆల్ ద బెస్ట్ యు ఆల్.